శాతవాహన సేన వింధ్య పర్వతాలను దాటింది. వింధ్యని దాటాడా? ఎలా? మరి సామంతులు ఏం చేస్తున్నారు? శాతకర్ణి సేనలు సౌరాష్ట్రలోకి ప్రవేశించాయి మహారాజా. మామగారు మీరు ఇలా శాతకర్ణి నమ్మి ధైర్యం ఉంటే నడవాలి, లేదా ధైర్యానికి దారివ్వాలి. మన యువరాజు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించు. నహపానుడితో యుద్ధానికి శాతకర్ణి బయలుదేరాడు. ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో వాడి చావు నా చేతుల్లో ఉంటుంది. ప్రభు, మీతో కత్తి కలిపేందుకే కాదు, మాట కలిపేందుకైనా సమవుజ్జీ కావాలి. వారు భృత్యులు, మేమున్నాం కదా. మాకు సమానుండి కనగలిగే తల్లిదండ్రులు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు హిరణ్య. బిడ్డను అడిగింది నన్ను, బదులు చెప్పాల్సింది నేను. కథలు చెప్తుంది, మీరు చెప్పరు. మనం కథలు చెప్పకూడదు పుల్లమ్మా, మన కథలు జనం చెప్పుకోవాలి. పోనీ నేను చెప్పనా? బాగుంటుంది. చెప్పు. అనగనగా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఏడుగులు కొడుకులంట. ఏడుగులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చాడంట. వాటిని ఎండలో పెట్టే మాటని గౌరవించి మీ కొడుకుని తెచ్చినందుకు అభినందనలు. నేను నహాపణ చక్రవర్తి అల్లుండైన వృషభదత్తుణ్ణి. కొడుకుతో పాటు కరవాలాన్ని కూడా మా ప్రభు పాదాల చెంత నుంచి తల వంచి తరలిపోయింది. బాగుంది. ఆ 7 చేపలు ఎండేశారు, ఒక చేప ఎందుకు ఎండలేదు చెప్పు. ఓ చేప ఎండలే ఎంత? చప్పా చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే, శాతకర్ణి, ఇది పిల్లాట కాదు, షహరాట సేనతో జలగాట. ఇది శత్రువుల నెత్తురుతో కట్టిన క్షత్రపకోట. గోడ నీడని కూడా నువ్వు తాకలేవు. తర్వాత చెప్పు. ఓ చేప ఎండలే ఎంత? చప్పా చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే, నాకు గద్దెమ పద్దం వచ్చి. శాతకర్ణి, నీ తండ్రి పాలనలో ముక్కలు ముక్కలైన నీ శాతవాహన సామ్రాజ్యాన్నడుగు. నా ఉక్కు పిడికిలి బరువు లెక్క చెబుతుంది. అది గతం, నేను భవిష్యత్తు. వేట మొదలు కాకమునిపై కోట వదిలిపో, లేదా పరిగెత్తే మీ ప్రాణాల్ని పరమాత్ముడు కూడా ఆపలేడు. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా రణమా. ఈ కథలో నీతేంటో తెలుసా నాయనా? రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ధర్మం కోసం తప్పులు పట్టాలి. ఇలా చేపలు కప్పలు పడుతూ కూర్చుంటే చేమలు కూడా లోకమైపోతాము అని. దేశం అడుగున బతికే బడుగు జాతికి ఇంత రోసమా? బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అధములం కాదు, ప్రథములం.
దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం. హిరణ్య, ఏయ్ శాతకర్ణి, నీ కొడుకు తల నరికి ఆ శిరోఖండం మీద కాలు మోపి సింహాసనాన్ని అధిష్ఠిస్తా. దేక్, నా కొడుకు తల కాదు కదా, 3 సముద్రాల నీరు తాగి ముందు కురుకుతున్న నా గుర్రపు గిట్ట కట్టిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలు కొట్టుకుని వస్తున్నా. తస్మాత్ కోటి క్షేపణంలో సాటి శాతకర్ణి సేనలారా, ఏరులై పోటెత్తండి. ఆయుధాలతో ఆర్తనాదాలు వినపడకూడదు. శత్రువుల మృత్యు తప్ప మరి ఏదీ కనపడకూడదు. వృషభదత్త, రక్కలవుతున్న వైరుల వక్షస్థుల శబ్దాలకు దిక్కులు పిక్కటిల్లాలే. విజయం మనదే. జయ హో శాతవాహన సామ్రాజ్య లక్ష్మి.
తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే మనం సగం వారాలు కోల్పోయాం. వాడికి విశ్రాంతినివ్వకూడదు. సేన బలహీనమవుతున్నప్పుడే బలి తీసుకోవాలి. అది యుద్ధనీతి కాదు. యుద్ధనీతి యుద్ధనీతి. ప్రభు, అధర్మ యుద్ధం సూర్యాస్తమయమైంది. విరామ బేరీ మోగింది. అయినా నీచుడు ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు. రేపటి జామున ఎట్టి పరిస్థితుల్లో కోట గోడ దాటనదే మన గెలుపు సాధ్యం కాదు ప్రభు. వాసిష్ఠి, నువ్వు మెతుకు ముట్టి 3 రోజులయ్యింది. తినమ్మా. ఆయన నా బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తాడని మీకు ముందే తెలుసు. అయినా మమ్మల్ని కళ్యాణదుర్గం పంపించారు. అవునా? తిను. ఎలా ఆకలవుతుంది? నా బిడ్డ యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో నా బిడ్డ కూడా ఉన్నాడు. పులామాకి ఏమీ కాదు.